ఖచ్చితంగా పేరెంట్స్ దే తప్ప అని చెప్పాలి. ఖచ్చితంగా పేరెంట్స్ ఒక్కటే కాదు, ప్రభుత్వాలది కూడా తప్పు. ప్రభుత్వాలకు అసలు నియంత్రణ ఏది అసలు? అసలు ఇక్కడ చెయ్యాలా లేదా, ఒక నియంత్రణ ఉండాలా లేదా? ఇప్పుడు కొన్ని దేశాలు, ఫ్రాన్స్ లాంటి దేశాలు సెల్ ఫోన్ని 16 సంవత్సరాల లోపు వాళ్ళు వాడటానికి వీల్లేదు అని ఒక నిషేధం పెట్టారండి. అయితే అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే 16 ఏళ్ల లోపు వీళ్ళు కొంచెం చదువు మీదో, ఆటల మీదో, లేకపోతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోనో వీళ్ళు బిజీ అయిపోతారు. అప్పటికి ఒక అభిరుచి, చదువు ఒక ఫైనల్ ఇంట్రెస్ట్ గానో, లేకపోతే ఆటలు ఒక ఇంట్రెస్ట్ గానో, ఫైన్ ఆర్ట్స్ ఒక ఇంట్రెస్ట్ గానో మారిపోతారు. అప్పుడు వీళ్ళని సెల్ ఫోన్ ఏమీ చేయలేదు, రైట్? కానీ వీళ్ళకి చిన్నప్పుడే ఫోన్ ఇచ్చేసేస్తే ఈ ఫోనే ప్రపంచం అయిపోయి మిగతా అన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. లేకపోతే ఎవరైనా ఊహిస్తారండి 16 సంవత్సరాల లోపు అమ్మాయి అంటే 15 సంవత్సరాలకే ఇన్స్టాగ్రాము, ఆ ఇన్స్టాగ్రామ్లో ఒక ఫ్రెండ్ అవ్వడము, ఆ ఫ్రెండ్ తోటే జీవితాంతం ఉండాలనుకోవటం, జస్ట్ పరిచయం ఏదో సినిమాకి వెళ్ళి రావడమో లేదా ఓ పార్క్కి వెళ్ళి రావటమో కాదు, అతనితోనే ఉండిపోయేంత. సినిమాలు ఏం చూపిస్తున్నాయి? ఇదే కదా. సీరియల్స్ ఏం చూపిస్తున్నాయి? ఓటీటీలు ఏం చూపిస్తున్నాయి? అన్నీ వివాహేతర సంబంధాలు, అనైతిక సంబంధాలు, అనైతికమైన పనులు, బ్లడ్, మితిమీరిన సెక్స్, ఇవే కదా చూపిస్తున్నారు. మరి ఇవి పిల్లలు కూడా చూస్తున్నారు. చూసిన పిల్లలు వాళ్ళ వయసుకు మించి వాళ్ళు ఎక్స్పోజ్ అయితే వాళ్ళు ఆరిందల్లాగాను, ఊహా ప్రపంచాల్లో విహరించే వాళ్ళలాగాను ఒక ఇల్యూజనరీ వరల్డ్లోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు వాళ్ళు పుస్తకాలు పట్టుకునే ఇది ఎక్కడుందండి? పుస్తకం కూర్చోవాలి ఫస్ట్. ఫోన్ పట్టుకుని ఎన్ని గంటలన్నా కూర్చుంటారు, పుస్తకం పట్టుకుని కూర్చుంటున్నారా? ఇన్ని ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు కొన్ని స్కూల్స్ కూడా ఈ ఫోన్స్ కూడా అలవాటు చేసేసాయి. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అని కరోనా టైంలో వచ్చిందండి దరిద్రము. కరోనా అయిపోయిన వెంటనే ఆపేసి ఉండాల్సింది. లేదు అంటే అసలు కరోనాలో 1 సంవత్సరం పాటు చదువుకోకపోతే ఏం కొంపలు అంటుకుంటాయండి? 1 సంవత్సరం చదువుకోకపోతే ఏమవుతుంది? ఇంట్లో ఉన్న పుస్తకాలు ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు, ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు. నేను పదే ఎవరికి ఒక అందమైన బాల్యం ఉండట్లేదండి. ఇప్పుడు గట్టిగా చెప్పాలంటే మా చిన్నప్పుడు మేము పలానా ఆటలు ఆడుకున్నామని చెప్పడానికి మాకు మా ఆటలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి ఏమున్నాయి చెప్పండి? మరీ ముఖ్యంగా ఒక 5-6 సంవత్సరాల నుంచి మరీ భయంకరమైన మార్పు వచ్చేసింది ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చేసి. అన్ని ఫోన్లోనే. అందుకని ఈ ఏదైతే అంజలి హత్య ఉందో, హత్యకి ఈ ముగ్గురే కారణం కాదు, పోలీసులు నిర్లిప్తతే కారణం కాదు. కానీ ఎన్ని జరిగినా చివరికంటూ వచ్చి ఆగేది పోలీసుల దగ్గర, ఏ కేసు అయినా. అలాంటప్పుడు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేయలేదు. ఏం చేయాలంటారు అసలు? ఏంటి దేనికి? పోలీసులు ఏం చేయాలా, లేకపోతే ఫోన్ల గురించి ఏం చేయాలా? పోలీసులు ఏం చేయాలి? పోలీసులు పోక్సో యాక్ట్ పెట్టి ఆ అబ్బాయిని రిమాండ్కి పంపించి ఉండాల్సింది. పంపిస్తే ఇప్పుడు ఈ అమ్మాయి ఇంకో 4 రోజులు వీళ్ళిద్దరు కొట్టుకునేవాళ్ళు, తనుకునేవాళ్ళు, మరీ భరించలేకపోతే హాస్టల్లో పెట్టేదో ఏదో ఒకటి జరిగి ఉండేది ఖచ్చితంగా. అసలు ఈ ప్రాణం అయితే పోయేది కాదు. అంటే అతని మీద పోక్సో కేసు పెట్టగానే ఈ పిల్ల 16 ఏళ్ల పిల్ల మొత్తం మారిపోతుంది, అల్లావుద్దీన్ అద్భుత దీపం లాగా అయిపోతుంది, అంటే ఏదో చేస్తే శుభ మంత్రం అంటే అయిపోతుందని నేనేం చెప్పట్లేదు. కానీ తల్లి ప్రాణం ఉండేది కదా. ఇక్కడ తల్లి పోక్సో యాక్ట్ అంటే భయపడినట్టుగా నాకు అనిపిస్తుంది మేడం. అసలు ఆమెకు ఎట్లా తెలుస్తుందండి పోక్సో యాక్ట్ గురించి? ఇది పోలీసులు చేయాల్సింది. ఎందుకంటే లేదండి, పోలీసులు డిస్కస్ చేస్తారా మీతోటి? ఈ సెక్షన్ పెడుతున్నామని పోలీసులు ఎప్పుడన్నా డిస్కస్ చేస్తారా? ఎప్పుడు డిస్కస్ చేయాలి పోలీసులు? సమాజానికి అవగాహన కలిగించే అవకాశం వచ్చినప్పుడు చట్టాల గురించి అవగాహన కలిగించాలి. కానీ నేరం జరిగినప్పుడు కూర్చోబెట్టి ఏమండి ఈ సెక్షన్ ఇలా పెడతామండి అని చెప్తారా? అంటే ఎందుకు పెడతారు, ఎందుకు చెప్తారు? ఈ సెక్షన్ ఇలా పెడతాము, మీరు డబ్బులు ఇస్తే ఈ సెక్షన్ పెట్టకుండా ఉంటామని చెప్పడానికి అవగాహన ఇస్తారేమో కానీ అసలు ఆ తల్లితోటి వీళ్ళు ఏం మాట్లాడతారు చెప్పండి నాకు. అంటే నేనేమనుకుంటున్నా అంటే మేడం, ఇప్పుడు ఈ కేసు విషయంలోనే బయట ఉన్న సమాజం గురించి కూడా చాలా మంది పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే, ఈ ఫోక్సో యాక్ట్ అనేది ఎవరైనా మైనర్ బాలిక పైన రేప్ అటెంప్ట్ చేసినా, వాళ్ళతో మిస్బిహేవ్ చేసినా, సో దానికోసం ఈ యొక్క పోక్సో యాక్ట్ని కేసు కింద నమోదు చేసి
పెట్టేస్తారు అనేది అందరూ కూడా భావిస్తున్నారు. ఉమ్, సో నిజానికి మైనర్ బాలికని ఇబ్బంది పెట్టినా, తనతో లేకపోతే తనని తీసుకెళ్ళినా, ప్రేమ వ్యవహారం నడిపించినా, ఇష్టం లేకపోయినా ఇది చేసినా, సో ఆ రకంగా కూడా ఈ ఫోక్సో యాక్ట్ అనేది పెట్టొచ్చు. ఉమ్. సో అటువంటిది లేనందున వల్ల ఇలా భయపడుతున్నారేమో అనిపిస్తుంది పేరెంట్స్. పేరెంట్స్ భయపడేది ఏముందండి ఇక్కడ? ఇక్కడ ఇది పోక్సో యాక్టు. ఉమ్, అసలు ఈ పిల్లోడు ఎక్కడ ఉండాలి? పనిలో అయినా ఉండాలి, చదువులో అయినా ఉండాలి, అవును, తనకున్న వయసుకి. తనకున్న వయసుకి. కానీ డీజే దీంట్లో ఉన్నాడు, కరెక్టే. ఉమ్, అసలు అతనికి పెళ్లి గురించి ఆలోచించే వయసు వచ్చిందా? రాలేదు కదా. ఉమ్, ఇప్పుడు ఈ పాప ఉంది 16 ఏళ్ళు. ఒకవేళ 18 ఏళ్ళు ఉన్నా కానీ అతనికి 19 ఏళ్ళు అయితే అది పెళ్లి వయసు కాదు ఉమ్, కదా. అవును. అందుకని అసలు అవన్నీ ఆలోచించాల్సిన అవసరం వీళ్ళకి లేదు. కానీ వీళ్ళు ఈ నేరం చేశారు కాబట్టి తెలిసి చేసినా తెలియక చేసినా పోలీసులు చేయాల్సిందేంటి? ఆ చట్టం ఉపయోగించాలి కదా. అవును. పోనీ ఏమైనా ఆ ఇంటి పెద్దలు ఎవరన్నా పెద్దల్ని పిలిపించి, మీ అబ్బాయి ఇంత నేరం చేశాడు, ఉమ్, మేము వాడి భవిష్యత్ దృష్ట్యా వాడి భవిష్యత్ జీవితం ఆగమవకుండా ఉండటానికి నోటీస్ ఇచ్చి పంపిస్తున్నాము. మళ్ళీ కానీ రిపీట్ అయింది అంటే కనుక ఈసారి అరెస్ట్ చేస్తాము, మీ పిల్లవాడు జాగ్రత్త అని ఏమన్నా చెప్పారా? చెప్పుంటే ఆ ఇంట్లో వాళ్ళు అయినా కానీ వదిలేశారా ఆ పిల్లాడిని? అయినా ఇదంతా నేనేంటంటే ఈ బార్గెనింగ్ జరగదు పోలీస్ స్టేషన్లో. ఈ బార్గెనింగ్ పోలీస్ స్టేషన్లో జరిగింది అంటే అర్థం ఏంటంటే లంచం కోసమే. ఓకే. ఎవరు లంచం ఇస్తామన్నారు? రెండు ఫ్యామిలీస్ ఇచ్చి ఉండొచ్చు. ఎందుకు ఈమె ఎందుకు ఇస్తుంది? అంజలి ఎందుకు ఇస్తుంది? అంటే బయటికి రాకుండా నలుగురిలోకి తెలియకుండా ఏం తెలియదు నలుగురిలో. మాక్సిమం అమ్మాయి వాళ్ళ తరపు ఉన్న ఫ్యామిలీస్ అన్ని కూడా చేస్తున్న ఇవే కదా మేడం. మాక్సిమం ఇప్పుడు బయట చూసుకుంటే ఎవరు అంటే వాళ్ళకి సంబంధించిన ఇష్యూని బయట స్ప్రెడ్ చేయకుండా ఉండడానికి ఏదో రకంగా లంచం ఇచ్చి మేనేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కదా. ఎవరు? చాలా ఇప్పుడు మన సమాజంలో చూస్తున్నాం కదా మేడం బయట. కాదండి, వాళ్ళు ప్రయత్నించినా పోలీసులు వినకూడదు కదా. అవును, వినకూడదు. కానీ అక్కడ ఇప్పుడు చట్టం ప్రకారం నడుచుకోండి అని చెప్పటానికి కూడా వీళ్ళకి లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. ఇది పోలీస్ వ్యవస్థ దుస్థితి. ఇది ఒక సమస్య. రెండో సమస్య, ఈ కేసు వల్ల సమాజం నిద్రలేవాల్సింది ఏంటి అంటే, నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ఒకటే సింపుల్గా, మనం పిల్లలకి ఫోన్లు ఎంతవరకు అందుబాటులో ఉంచాలి, అసలు మనమైనా ఫోన్ని ఎంతవరకు వాడాలి. ఇప్పుడు నేను వాడతాను, నువ్వు ముట్టుకోవద్దు అంటే కుదరదు. పిల్లలు ఉన్నప్పుడు మీరు స్మార్ట్ ఫోన్లు వాడొద్దు. ఏ తల్లిదండ్రులకైనా చెప్పేది ఇదే. స్కూల్స్ కూడా స్మార్ట్ ఫోన్లకి హోంవర్క్లు ఇవ్వద్దు, ఇన్ఫర్మేషన్ ఫోన్లకు ఇవ్వద్దు. ఇంతకుముందు డైరీలు ఉండేవి, డైరీలు రాసుకొచ్చేవాళ్ళు పిల్లలు. అవును. ఇప్పుడు మెసేజ్లు వస్తున్నాయి. సెలవైన మెసేజు, చావైన మెసేజు, బతుకైన మెసేజు. అందుకని ఫోన్ని అన్నిటికీ వాడటం తగ్గించాలి. అది టెక్నాలజీ కాదనట్ల. టెక్నాలజీ అవసరమైన వాళ్ళు, పనికి టెక్నాలజీ అవసరమైనప్పుడు మాత్రమే ఆ టెక్నాలజీని వాడాలి తప్పితే టెక్నాలజీయే పని అవ్వకూడదు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. అందుకని ఇప్పుడు దీన్ని బట్టి ఈ దేశంలో ఎంతమంది టెక్నికల్ నాలెడ్జ్ ఉండి టెక్నాలజీ ఉన్న ఫోన్ని వాడుతున్నారు, టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా ఎంతమంది వాడుతున్నారు అనేది లెక్క వచ్చింది కదా. ఇప్పుడు అర్థమైంది కదా. అర్థమైంది. ఎవరికి అవసరం, ఎవరికి అనవసరం. అనవసరమైన వాళ్ళందరి చేతుల్లోకి అది వెళ్ళి అనవసరమైన పనులన్నీ చేస్తుంది, మనతో చేపిస్తుంది. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం. ప్రభుత్వాలు కూడా ఒకంత అవగాహన కలిగించాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ ఫోన్ కూడా ఒక నియంత్రణ తీసుకురావాల్సిన అవసరం ఉంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో గైస్, చూసారు కదా కృష్ణకుమారి గారు చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు
ఆమె చెప్పింది వాస్తవం అనిపిస్తుంది. అండ్ మరీ ముఖ్యంగా నిజంగా ఈ పోలీసులు కనుక ఎప్పుడైతే ఆమె ఇంట్లో నుంచి తీసుకుని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయాడో దాని తర్వాత ట్రేస్ చేసి వెనక్కి తీసుకొచ్చినప్పుడు అతని పైన పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి ఉంటే ఆ తేజస్విని వాళ్ళ తల్లిని శివ హెల్ప్ తీసుకుని ఖచ్చితంగా చంపు ఉండేది కాదు. ఒక 4 రోజులు 5 రోజులు అయితే నిజంగా వాళ్ళ తల్లి బిడ్డల మధ్య మళ్ళీ ప్రేమానురాగాలు కొనసాగాయి. సో ఇక్కడ ఏంటంటే శివ కూడా బయటే ఉండటం, తప్పు చేసిన శివ కూడా బయటే ఉండటం, సో దానివల్ల మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఫోన్లో మాట్లాడుకోవడం ఇటువంటివి కూడా